అండి ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను చాలా సింపుల్గా. ముందుగా 1.5 స్పూన్ కారం, పావు స్పూను పసుపు, అలాగే పావు స్పూన్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూను. అంటే మనం చేపలు ఎన్ని తీసుకుంటున్నామో ఆ క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలి. అలాగే గరం మసాలా పౌడర్ 1.5 టీ స్పూన్ వేసానండి. అలాగే ఆయిల్, నిమ్మకాయ అండి ఒకటి బద్ద, ఇవన్నీ కలిపి కొంచెం వాటర్ పోసుకుని మిక్స్ చేసేయాలి. మొత్తం కొంచెం పలుచగా ఉండేటట్టు, మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా కలిపి చూసారుగా అలా కలిపేసిన తర్వాత ఆ పేస్ట్ని మనం ముక్కలుగా పట్టించేసుకోవటమే. పట్టించేసి తోక ముక్క ఉందండి, అది నేను కర్రీలో వేయను, ఎప్పుడు ఇలాగే ఫ్రై చేస్తాను. ముళ్ళులు ఎక్కువ ఉంటాయని దాన్ని అటు ఇటు అన్ని ఘాట్లు పెట్టి ఆ ఘాట్ల లోపల మన ఈ కారాన్ని పోనిస్తే బాగా బాగుంటుంది. తోక ఫ్రై అవుతుంది, కారం వెళ్ళి బాగుంటుంది అన్నమాట. ఇలా పట్టించి ఒక 1/2 అవర్ కానీ లేకపోతే 1 అవర్ కానీ మన ఇష్టం. నేనైతే 1 అవర్ ఉంచానండి. అలా 1 అవర్ నానబెట్టిన తర్వాత కడాయిలో ఆయిల్ పోసి ఈ ఫ్రై ముక్కలన్నీ అందులో వేసి ఫ్రై చేసుకోవటమే. ఈ ఫిష్ ముక్క కొంచెం కరకరలాడుతూ గట్టిగా పడే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. మెత్తగా తెల్లగా తీసేసామనుకోండి అంత టేస్ట్ అనిపించదు. కరకరలాడుతూ ఉండేటట్టు ఫ్రై చేయాలి. నేను ఒకవైపు ఫ్రై చేసి మళ్ళీ రెండో వైపు కూడా తిప్పి ఫ్రై చేశాను, బాగా చేశాను. వచ్చేసరికి బాగా ఫ్రై అయిపోయింది, నలుపు రంగు వచ్చే వరకు. అంటే మీకు వీడియోలో అలా కనపడుతుంది, మరి అంత బ్లాక్ ఏం రాలేదు. అలా వస్తే తినేటప్పుడు కరకరలాడుతూ బాగుంటుందండి ముక్క అయితే. చూసారుగా ఫిష్ ఫ్రై. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్స్ కూడా చేయండి. బాయ్ అండి.